వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాదయాత్ర కాదు కదా, పొర్లు దండాలు పెట్టినా తిరిగి అధికారంలోకి రాలేరని అన్నారు. జగన్ నాయకత్వంపై వాళ్ల నాయకులకే నమ్మకం లేదని విమర్శించారు. నాయకత్వాన్ని నిలబెట్టుకోవడానికే జగన్ పడ్రాని పాట్లు పడుతున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్ అంధకారంలా మారడంతోనే ప్రభుత్వంపై వైసీపీ విమర్శలు చేస్తోందని ఆరోపించారు కొల్లు రవీంద్ర. చెప్పలేదు, అతను పాదయాత్ర కదా పొర్లు దండాలు చేసినప్పుడు ప్రజలు ఎవరు కూడా నమ్మరు. అంటే భూముల రీసర్వే నేను తీసుకొచ్చింది 100 ఏళ్ల క్రితం కూడా బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. అది నాకు తెలియదు, దాన్ని ఇప్పుడు ఏం చేశాడు? భూముల రీసర్వే పేరుతో దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు. అలాగే మనకున్నటువంటి మన తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని తన బొమ్మయిటకి ఎక్కడుందండి అధికారం? పాస్బుక్ల మీద బొమ్మయిటకి ఎవరు ఇచ్చారు అధికారం? అలాగే సర్వేరాళ్ల పేరుతో 700 కోట్ల రూపాయల సర్వేరాళ్లలో దోపిడీ చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా? కేవలం సర్వే పేరుతో దోపిడీకి తెరలేపాడు తప్ప పేద ప్రజలకి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. ఇవాళ మళ్ళీ మేము ఏదైతే రెవెన్యూలో ప్రక్షాళన చేసుకుంటున్నాం, నిజమైనటువంటి పేదలకు అందరూ కూడా ఆ భూములు వాళ్ళకే చెందేలాగా ఈరోజు ముందుకెళ్తున్నాం. అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేదు. ఇవాళ అన్ని బెనిఫిట్స్ పొందుతున్నాడు. మరి ఇవాళ ఏదైతే ఇవాళ జాబుకు రాకపోతే జాబుకు రావడానికి జీతాలు రావు. ఇవాళ నువ్వు అసెంబ్లీకి రాకుండా డబ్బులు తీసుకున్నటువంటి మీ ఎమ్మెల్యేకి మీకు సిగ్గు లేదా? ఇవాళ ప్రజల గురించి కనీసం వచ్చి అసెంబ్లీలో మాట్లాడినది ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఇవాళ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను భావిస్తాను.